ఆగండి ఆగండి అందరికీ నమస్కారం. మా విలేజ్లో బోనాల పండుగ ఉంది కావున నేను బంతి తోటకు వచ్చాను. బంతి పూలు తీసుకుపోవడానికి వచ్చాను. బంతి పూలను చూసి నేను ఒక ఫోటో దిగాను. తర్వాత రాత్రికి పూలు కుచ్చడం జరిగింది. ఎందుకంటే పొద్దున పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే నైట్కి కుచ్చి పెట్టుకున్నాము. పొద్దున లేచి మళ్ళా వర్క్ ఎక్కువ ఉంటుంది అనేసి చూసేసాను. మా ఫ్యామిలీ మొత్తము పూలు కుచ్చడం జరిగింది. పూలు గుచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేనే పూల గుమ్మానికి కట్టడం జరిగింది. చాలా బాగా కట్టానని నేను అనుకుంటున్నాను. ఎలా కట్టానో కామెంట్లో చెప్పండి. ఇదే మా ఊరి గుడి పక్కన బొడ్రాయి ప్రతిష్టాపన చేశారు. నేను అమ్మవారికి రాగి చెంబులో నీళ్లు పోసాను. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి అమ్మవారికి పోసిన నీళ్ళని దార తీసుకొచ్చి ఇక్కడ కడపకు పూజ చేస్తున్నాము. మొత్తానికి అమ్మవారి దర్శనం అయ్యింది. దర్శనం అయిన తర్వాత అమ్మవారికి ఎదురుగా పోతురాజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ అమ్మవారికి బోనం చేయడం జరిగింది. బోనం మొత్తం వర్షంలోనే వెళ్తున్నాం. కింద మొత్తం బురద ఉంది. ఏదో అలా రెడీ అయ్యి మొత్తం అమ్మవారి దగ్గరికి వచ్చేసాను బోనం తీసుకొని. మా విలేజ్ బోనాలు మొత్తము ఇంటింటికి ఒక బోనం చేశారు. ఇదే మా ఊరి కొత్తగా కట్టించిన గుడి. చూసేసేయండి మీరు కూడా. మొత్తానికి అమ్మవారి దర్శనం అయింది. అమ్మవారి దర్శనం అయినాక అమ్మవారికి తీసుకొచ్చిన ప్రసాదం తీసుకున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో